ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. కాసేపట్లో షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జిఎస్ఎల్వి F-16 ప్రయోగం చేపట్టనుంది. Cryopropellants are serviced few hours ahead of launch. Mission Readiness Review Committee and the Launch Authorization Board have granted clearance to proceed with the countdown. ఈ ఉపగ్రహం భారత్, అమెరికాల సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండగా భూమికి సంబంధించిన వివరణాత్మక చిత్రాలను పంపనుంది. శాటిలైట్ ప్రతి 12 రోజులకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలానికి సంబంధించిన ఫోటోలను తీయనుంది. దీని నుండి పొందిన డేటాతో భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండ చర్యలు విరిగిపడటం, వ్యవసాయం వంటి అంశాలను అర్థం చేసుకోవటానికి శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అలాగే ఈ ఉపగ్రహం నుంచి వచ్చే అధిక రిజల్యూషన్ చిత్రాలు హిమానీ నాదాలను పర్యవేక్షించడంలో భారత్, అమెరికా ప్రభుత్వాలకు సహాయపడతాయి. చైనా, పాకిస్తాన్తో భారతదేశ సరిహద్దులను నిశితంగా పరిశీలించడంలోనూ దోహదపడనున్నాయి. ఈ మిషన్ 5 సంవత్సరాలు పనిచేయనుండగా దీని నుంచి సేకరించిన డేటా ఉచితంగా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్య, చెప్పండి. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫోన్లో అందిస్తారు. సూర్య, చెప్పండి, ప్రయోగానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హరి, భారత ప్రధాన అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. మరి కాసేపట్లో షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బిఎస్ఎల్వి F-16 ప్రయోగం చేపట్టనుంది. ఈ ఉపగ్రహం అనేది భారత్, అమెరికాల సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సులభతరం కలిగి ఉండగా భూమికి సంబంధించిన వివరాత్మకమైన చిత్రాలు పంపనుంది. ఈ శాటిలైట్ ప్రతి 12 రోజులకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమి ఉపరితలానికి సంబంధించిన ఫోటోలను తీయనుంది. దీని నుంచి పొందిన డేటాతో భూకంపాలు, అగ్నిపర్వతాలు, కొండ చర్యలు విరిగిపడడం, వ్యవసాయం వంటి అంశాలకు అర్థం చేసుకోవడానికి అత్యంత సులువుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఉపగ్రహం నుంచి వచ్చే అధిక రిజల్యూషన్ చిత్రాలు కూడా హిమనీ నదాలు పర్యవేక్షణలో భారత్, అమెరికా ప్రభుత్వాలకు ఎంతో సహాయపడతాయని చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే చైనా, పాకిస్తాన్ తో భారతదేశ సరిహద్దులకు నిశితంగా పరిశీలించడంలోనూ దోహదపడుతుంది. ఇది భారత భద్రతకే అత్యంత చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఈ మిషన్ దాదాపుగా 5 సంవత్సరాలు పనిచేయనుండగా దీని నుంచి సేకరించిన డేటా పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రయోగం సఫలీకృతం అయిన తర్వాత శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగం, భారతదేశానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్య.